జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ చారిత్రక విశేషాలు. గ్రామంలోని చెరువు మత్తడి వద్ద సూర్యచంద్రుడున్న పొలిమేర రాయి, చెరువు కట్టపై రాతి మరియు మట్టితో నిర్మించినటువంటి బురుజుని మనం చూడవచ్చు. ఈ యొక్క బురుజు పైభాగం నుండి గ్రామం యొక్క చెరువు అందాలని, గ్రామాన్ని చక్కగా చూడవచ్చును. గ్రామంలోని కచ్చీరు దగ్గర చాళుక్యుల కాలం నాటి అధిష్టాన పీఠం మనకు కనిపిస్తుంది. నృసింహస్వామి గుట్ట క్రింది భాగంలో బంద క్రింద కాకతీయ శైలికి చెందినటువంటి హిరణ్య కశ్యపుణ్ణి వధిస్తున్నటువంటి చతుర్భుజ నరసింహస్వామి శిల్పము, ప్రక్కనే చాళుక్య శైలికి చెందినటువంటి సరస్వతి మూర్తి మనకు కనబడుతుంది. అప్పుడు మా తాతలు మా నాయనమ్మ చెప్పినప్పుడు ఇక్కడ తీసం తాగేదట. ఇక్కడ మన బావి ఇక్కడ కోనేరు ఉండే, అక్కడ పైన మన లింగం లింగం పెట్టింది చూడు. అది ఆ గుండె అంటే వాళ్ళు కూరుకోలే అన్నట్టు. వాళ్ళు శివరాజే తీసుకోవాలి. ఆయన పేరు ఇబ్రాహిం అంటే ఇక ఇబ్రాహిం పురా పెట్టుకోవాలి. ఈ యొక్క గుట్ట క్రింది భాగంలో పై భాగంలో ఉన్నటువంటి నీటి చెలమలని కోనేర్లుగా భావిస్తూ ఉన్నారు ఈ గ్రామ ప్రజలు. ఎప్పుడు చూసిండ్రు ఇది మీరు? మేము చిన్న పిల్లల కాడి నుంచే చూస్తాం సార్. ఇది ఏమని చెప్తారు దీన్ని? ఈ శివలింగం అంటారు. ఇది మన మనకు శంకరు రూపులు శివలింగం పాల్గొతారు కదా సార్. పాల్గొత లింగం ఉండే, ఆ లింగము నంది ఉండే అటు. ఇక్కడ నంది ఉన్నప్పుడు మా నాయన చెప్పింది. నందినప్పుడు ఇక్కడ నుంచి మొత్తం నంది పై ఉంటాయి కదా సార్. అవును, అది ఎత్తుకొని పోయినట మా నాయన చెప్పింది. రాత్రి 1 గంటకు వచ్చి ఎల్లబడి కట్టుకొచ్చి ఎత్తుకొని పోయాడు. అప్పట్లో ఇక బలంగా ఉంది కదా, ఆ ఓబాలు ఎత్తుకొని పోయినాక అంటే ఇక మేము గుట్ట పై భాగంలో గుండు క్రింద కళ్యాణి చాళుక్య కాలపు పానవట్టము, అలాగే నిర్మించినటువంటి గోడ, సున్నం జాజిరాతలు మనకు కనబడతాయి. ఏమంటారు? ఇది డోడోలు గుండు. డోడోలు గుండు ఏంటంటే మేము చిన్న పంచని కొట్టేది. ఇట్లా కొట్టే సౌండ్ వచ్చేది. ఇక సౌండ్ వస్తే డోడోలు గుండు. గ్రామంలోని శివాలయంలో మనకి ఆనాటి స్తంభాలు కనబడతాయి. 16వ శతాబ్దానికి చెందినటువంటి ఆంజనేయ స్వామి, 16, 17వ శతాబ్దాలకు చెందినటువంటి వినాయకమూర్తి ప్రత్యేక లక్షణాలతో మనకు ఈ ఆలయంలో కనిపిస్తాడు. అంతరాలయంలో కాకతీయ అనంతర శైలికి చెందినటువంటి వినాయకుని యొక్క మూర్తి మనకు కనిపిస్తుంది. చాళుక్య శైలి శివలింగము, అలాగే నంది విగ్రహం కూడా ఈ ఆలయంలో మనం చూడవచ్చు. ఇబ్రహీంపూర్ నుండి లక్ష్మీదంద వెళ్ళేటువంటి దారిలో పాటిగడ్డకి దగ్గరలో రోడ్డు ప్రక్క భాగాన పండితగల్లు విగ్రహం కాకతీయ శైలిలో మనకు కనిపిస్తుంది. ప్రక్కకు ఉన్నటువంటి పొలంలో కాకతీయ శైలికి సంబంధించినటువంటి చాముండి విగ్రహం, నూరుడు బండ మనకు కనిపిస్తాయి. ఇది ఎక్కడ దొరికింది మీకు? ఓకే, ఏమేమి దొరికినాయి అమ్మా? 2 దొరికినాయి. దొరికితే ఆయన మేము తీసుకుపోయి అప్పుడు అంతా ఈ మూట బార్ నీడి కరువు పని అంతా చేసి అంతా ఉడికినాము. ఆ చెట్టు మొదట్లో పెట్టింది. పెడితే వాళ్ళు దేవుని గుడి కట్టించుకుంటే ఎట్లా అడిగి ఉన్నట్టుంటుందని తీసుకొచ్చి పక్కన పెట్టింది. గ్రామంలోని పాటిగడ్డ ప్రస్తుతం వ్యవసాయ స్థలంగా మారింది. అక్కడ కాకతీయ కాలానికి చెందినటువంటి వేణుగోపాల స్వామి శిథిలమూర్తి, తూకం రాళ్ళు, చిట్టం రాళ్ళు, శిథిల శిల్పాలు మనకు కనిపిస్తాయి. ఫ్లవ్ చేస్తా అంటే ఒకసారి తలకాయ వెళ్ళింది, మళ్ళీ దుంతా ఉంటే కాళ్ళు వెళ్ళినాయి, ఇరిగిపోయినాయి. గ్రామంలోని చెరువు కాలువ పక్కకి విస్తారమైనటువంటి సున్నపురాల గడ్డని మనం ఈ గ్రామంలో చూడవచ్చు. మూర్తులకి చందనం మరియు రంగులు వేయడంతో పాటు సిమెంట్ వేయడం వల్ల మూర్తుల యొక్క కింది భాగం మునిగిపోతూ ఉన్నాయి చాలా చోట్ల. ఈ యొక్క విషయంలో భక్తులు కానీ ఆ గ్రామంలోని పెద్దలు కానీ ముందుకు వచ్చి అలాంటి కార్యక్రమాలు జరగకుండా ఆ యొక్క చరిత్రని ముందు తరాలకి అందించే విధంగా
వాటిని ఏర్పాటు చేయాలని ఈ యొక్క వీడియో ద్వారా కోరుతూ ఉన్నాం. గ్రామ చారిత్రక వివరణను మాకు అందించినటువంటి కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ సార్ గారికి, గ్రామస్తులకి, అలాగే మాకు వెన్నంటి ఉండి సహకారాన్ని అందించినటువంటి అశోక్ గారికి, శ్రీనివాస్ గారికి, కెనాన్ కన్నా గారికి ప్రత్యేక ధన్యవాద పూర్వక నమస్సులు. మన చరిత్రను కాపాడుకుందాం, భావితరాలకు అందిద్దాం.